వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈ వీడియోలో మహాత్మా గాంధీ బోధలు మహాత్మా గాంధీ సత్యం, అహింస, క్రమశిక్షణ, విధి నిర్వహణ, ధైర్యం, దృఢ విశ్వాసం, నమ్రత, సహనశీలత, అస్పృశ్యత, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మొదలైన వాటి గురించి ఆయన చెప్పినటువంటి బోధలు, ఆచరించాల్సినటువంటి విషయాలను మహాత్మా గాంధీ పేర్కొన్నారు. మరి వాటిని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సత్యం గురించి మహాత్మా గాంధీ చెప్పింది, ప్రపంచానికి బోధించడానికి నా వద్ద కొత్తది ఏమీ లేదు. సత్యాహింసలు పర్వతాల వంటి ప్రాచీనమైనవి. సత్యాహింసలే నా మతం. సత్యం నా భగవంతుడు. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి అహింస మార్గం. సత్యం అనేది నీవు ఎంత ఎక్కువగా పోషిస్తే అంత ఎక్కువగా ఫలాలిచ్చే విశాల వృక్షం వంటిది. సత్యం అనే గనిలో ఎంత లోతుగా అన్వేషిస్తే అక్కడ నిక్షిప్తమై ఉండి దొరికే వజ్రం అంత విలువైనదిగా ఉంటుంది. ఇతోధిక సేవా మార్గాలకు దారులు కనిపించవచ్చు. నా జీవితమంతటా సత్యంపై దృఢంగా నిలబడడం, రాజీ తాలూకు సౌందర్యాన్ని మెచ్చుకోవడం నాకు నేర్పింది. ఈ భావన సత్యాగ్రహం, అహింసాత్మక ప్రతిఘటనలో తప్పనిసరి భాగమని ఉత్తరోత్తర జీవితంలో నేను చూడగలిగాను. నిలకడ ఉన్న వ్యక్తిగా కనిపించేందుకు నేనెప్పుడూ శ్రద్ధ చూపలేదు. నా సత్యాన్వేషణ ప్రయత్నంలో అనేక భావాలను విడనాడాను. అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా వయోభారం పెరిగే కొద్దీ నా అంతర్గత వృద్ధి ఆగిపోతుందని కానీ, లేదా మాంసం కరిగిపోవడంతో నా వృద్ధి ఆగిపోతుందనే భావన కానీ నాకు లేదు. నేను ఆలోచిస్తున్నదల్లా సత్యం. నా భగవంతుడు క్షణక్షణానికి ఇచ్చే పిలుపును శిరసావహించేందుకు నా సంసిద్ధత గూర్చే. సత్యం స్వభావరీత్యా స్వయం ప్రదర్శితం. దాన్ని ఆవహించి ఉన్న అజ్ఞానమనే సాలెగూళ్లను నువ్వు తొలగించగలిగితే అది స్పష్టంగా ప్రకాశిస్తుంది. ఈ విధంగా సత్యం గురించి మహాత్మా గాంధీ చెప్పారు. మరి రెండవ అంశం అహింస. నేను నాలో ఉన్నట్లు చెప్పుకునే ఒకే ఒక సుగుణం సత్యం. అహింస. మానవాతీత శక్తులున్నట్లు నేను చెప్పుకోజాలను. అటువంటి వాటిని నేను కోరుకోను. నా తోటి మానవులలో దుర్బలుని శరీరమునకున్న దుష్ట మాంస ఖండములే నా శరీరమునకు ఉన్నవి. అందువల్ల అందరిలాగే నేను తప్పు చేయవచ్చును. నా సేవలకు అనేక పరిమితులున్నవి. అహింస మానవాళికి అందుబాటులో ఉన్న గొప్ప శక్తి. అహింస రూపుదిద్దుకోవలసిన లేదా పాటించమని ఆదేశించవలసిన గుణం కాదు. అది అంతర్గతంగా వృద్ధి చెందేది. ఒక వ్యక్తి చేసే తీవ్రమైన ప్రయత్నంపై దాని మనుగడ ఆధారపడి ఉంటుంది. మన సూత్రాలను ఇతరులు గౌరవించాలని మనం ఎలా ఆశిస్తామో, తమ సూత్రాల పట్ల ఇదే పరిగణను ప్రత్యర్థి కూడా పాత్రుడు. ప్రత్యర్థులను గెలుచుకోవడానికి మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అహింస కోరుతుంది. ఇలా అహింస గురించి మహాత్మా గాంధీ బోధించారు. ఇక మూడో అంశం క్రమశిక్షణ, విధి నిర్వహణ. జీవిత ముఖ్య ప్రయోజనం సక్రమంగా జీవించడం, సక్రమంగా ఆలోచించడం, సక్రమంగా వ్యవహరించడం. అంటే జీవిత ముఖ్య ప్రయోజనం ఏమిటంటే సక్రమంగా జీవించడం, ఆలోచించడం, వ్యవహరించడం అని మహాత్మా గాంధీ చెప్పారు. మనం ఏదైనా గొప్పదైన శాశ్వతమైన దాన్ని సాధించే ముందు
కఠినమైన ఉక్కు క్రమశిక్షణ ఉండి తీరాలి. ఆ క్రమశిక్షణ కేవలం విద్యా సంబంధమైన వాదన నుండి హేతువుకు తర్కానికి విజ్ఞప్తి చేయడం ద్వారా రాదు. క్రమశిక్షణను ప్రతికూలత అనే పాఠశాలలోనే నేర్చుకోవాలి. క్రమశిక్షణ అనేది ప్రతికూలత అనే పాఠశాలలోనే నేర్చుకోవాలి అంటాడు గాంధీ మహాత్ముడు. సంతృప్తి ప్రయత్నంలో ఉంటుంది కానీ సాధించడంలో ఉండదు. సంతృప్తి అనేది ప్రయత్నంలో ఉంటుంది కానీ సాధించడంలో ఉండదు. సంపూర్ణ కృషి సంపూర్ణ విజయాన్ని ఇస్తుంది. నిరంతరం అభివృద్ధి జీవిత సూత్రం. నిలకడగా ఉన్నట్లు కనిపించే నిమిత్తం తన పిడివాదనను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించే మనిషి తనను తాను బూటకపు స్థితిలోకి నెట్టుకుంటున్నాడు. హక్కులకు సిసలైన మూలం విధి. మనందరం గనక మన విధులను నిర్వర్తించినట్లయితే హక్కును పొందటం దూరం కాజాలదు. విధులను నిర్వర్తించకుండా హక్కుల వెంట మనం పరిగెడితే అవి అగోమ్యగోచరంగా మన నుండి తప్పించుకుంటాయి. మనం ఎంతగా వాటి వెంట పడితే అవి అంతగా దూరం ఎగిరిపోతాయి. తన విధులు సవ్యంగా నిర్వర్తించే వ్యక్తికి హక్కులు వాటంతట అవే సమకూరుతాయి అని గాంధీ మహాత్ముడు చెప్పడం జరిగింది. అంటే హక్కులు సిసలైన మూల విధి. మనందరం గనక మన విధులను నిర్వర్తించినట్లయితే హక్కును పొందటం దూరం కాజాలదు అంటాడు గాంధీ. తన విధులు సవ్యంగా నిర్వర్తించే వ్యక్తికి హక్కులు వాటంతట అవే సమకూరుతాయి అని గాంధీ మహాత్ముడు చెప్పారు. ఇక 4వ అంశం ధైర్యం, దృఢ విశ్వాసం. ధైర్యం అనేది కండర సంబంధమైన పదార్థంగా ఎవరూ ఎన్నడూ చెప్పలేదు. అది హృదయానికి సంబంధించింది. అది గట్టి కండరం కూడా ఊహాజనితమైన భయం ముందు వణికిపోతుందని మనకు తెలుసు. కండరాన్ని వణికించేది హృదయం. శారీరక దారుఢ్యం నుంచి బలం చేకూరదు. అది మొక్కవోని సంకల్పం నుంచి వస్తుంది. బలానికి సంయమనాన్ని, మర్యాదను జత చేసినప్పుడు అది ప్రబలుతుంది. ప్రపంచంలో చూడాలని నువ్వు కోరుకుంటున్న మార్పు నీలో రావాలి అంటాడు మహాత్మా గాంధీ. ప్రపంచంలో చూడాలని నువ్వేదైతే కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుండే మొదలవ్వాలి అని గాంధీ మహాత్ముడు బోధ. ఇక నమ్రత. 5వ అంశం నమ్రత. నమ్రత అంటే వినయం అని అర్థం. అహింసా స్ఫూర్తి విధిగా నమ్రతకు దారితీస్తుంది. అహింసా స్ఫూర్తి విధిగా నమ్రతకు దారితీస్తుంది. నమ్రత అనేది ప్రత్యేకించి పాటించేది కాదు. ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా ఆచరించడానికి ఉద్దేశించింది కాదు. అయితే అది అహింసనకు తప్పనిసరి పరీక్ష. ఎవరిలోనైతే అహింస ఉంటుందో వినయం అతని స్వభావంలో భాగమవుతుంది. తప్పులు చేయని వారు ఎవరూ ఉండరు. దైవాంశ సంభూతులైనా సరే తప్పిదాలు లేకపోవటం వల్ల వారు దైవాంశ సంభూతులు కాలేదు. తమ తప్పులను తాము తెలుసుకోవడం వల్ల, వాటిని దిద్దుకోవటానికి కృషి చేయటం వల్ల, వాటిని దాచుకోకపోవటం వల్ల, తమను తాము దిద్దుకోవటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండటం వల్ల వారు దైవాంశ సంభూతులైనారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరో వ్యక్తి ఆలోచనలు చెడ్డవని, మనవి మాత్రమే మంచి ఆలోచనలని చెప్పడం, మన అభిప్రాయాలకు భిన్నమైన వాటిని కలిగి ఉన్నవారు దేశానికి శత్రువులని చెప్పడం దురలవాటు. ఈ విధంగా మరి మహాత్మా గాంధీ నమ్రత గురించి బోధ చేశారు. ఇక 6th వన్ సహనశీలత, అస్పృశ్యత. అసహనం అనేది కూడా ఒక హింసారూపం. నిజమైన ప్రజాస్వామిక భావన వృద్ధి చెందటానికి ప్రతిబంధకం. మనం నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తిని అలవరుచుకోవాలంటే మనం అసహనపరులుగా ఉండకూడదు. అసహనం ఒకని లక్ష్యంలో గల విశ్వాస వాంఛను దెబ్బతీస్తుంది. ఇతరులు మనల్ని చూస్తున్నట్లుగా మనల్ని మనం చూసుకోవడం మంచిది. మనం ప్రయత్నించినా మనల్ని మనం సంపూర్ణంగా ఎన్నడూ తెలుసుకోలేం. ముఖ్యంగా మనలోని దుష్ట పార్శ్వాన్ని అసలు తెలుసుకోలేం. మనల్ని విమర్శించే వారి పట్ల ఆగ్రహం చెందకుండా ఉన్నప్పుడు ఆ పని మనం చేయగలుగుతాము. వారు ఏమి చేసినప్పటికీ సహృదయతో స్వీకరించాలి. ఇక లాస్ట్ వన్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం. అంతర్గత ప్రమాదాలు లేనటువంటి మానవ వ్యవస్థ ఉండదు. ఈ వ్యవస్థ ఎంత పెద్దదైతే దుర్వినియోగ అవకాశాలు అంత హెచ్చుగా ఉంటాయి.
ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ, అందువల్ల అది ఎక్కువగా దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక దానికి పరిష్కారం ప్రజాస్వామ్యాన్ని తప్పించడం కాదు, దుర్వినియోగం అవకాశాన్ని కనీస స్థాయికి తగ్గించటమే. ప్రజాస్వామ్యం సారాంశం ఏమిటంటే అందరి సమిష్టి ప్రయోజనానికి సేవ చేయటంలో అన్ని విభాగాల ప్రజలు యావత్ భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వనరులను సమీకరించే కళ, శాస్త్రం అని అర్థం. ఈ విధంగా మరి గాంధీ బోధలు చేశారు. ఈ విషయాలను మనం చక్కగా తెలుసుకొని ఇవి కూడా ఒక లైన్ ఇచ్చి ఈ సూక్తి చెప్పింది ఎవరు, లేకుంటే ఈ వాక్యం అన్నది ఎవరు అని అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన మిత్రులకు ధన్యవాదాలు.